సొంత నేతలపై నిఘా ప్రచారం చేస్తున్నారా లేదా అనే వివరాల సేకరణ పనితనం బట్టి ఇకపై ప్రియారిటీ జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై గులాబీ ఫోకస్. అట్లా గులాబీ పార్టీ ఏం చెప్తుంది, జూబ్లీహిల్స్లో మేమే గెలుస్తాం, ఇక మేమే పోతాం అని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీని అయితే బదనాం చేస్తుంది. ఇక ఏమన్నా అంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇది అది అని చెప్తుంది. ఈ గులాబీ పార్టీకి వీళ్ళ సొంత పార్టీ నాయకుల మీద నమ్మకం లేక సొంత నేతలపైన నిఘా. నీ సొంత పార్టీ నేతలపైన నమ్మకం లేక నువ్వే నిఘా పెట్టిస్తున్నావు. అంటే ఈ పార్టీకి ఉంది నీ ప్రచారం చేస్తున్నారా లేదా అనే వివరాల సేకరణ. నువ్వే నీకు సంబంధించిన మీ డివిజన్ల ఇన్ఛార్జీలను వాళ్ళని వీళ్ళని అందరినీ ప్రచారానికి అయితే పంపిస్తున్నావు కదా సారు. మరి మీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా లేదా అని చెప్పి మీ వాళ్ళ మీదనే నిఘా పెట్టబడుతుంది. అంటే మీ పనితనం మీ సొంత పార్టీ నాయకులకే నచ్చుతలేదు. అంటే బయటకు పోయిన తర్వాత వీళ్ళు ప్రచారం చేస్తారా లేదా అనే దానిపైన అయితే మీకు భయం అయితే పట్టుకుంది. ఏడాడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. జూబ్లీహిల్స్లో గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు కొడుతున్నది. ఈ తరుణంలోనే పార్టీ నాయకులు పనిచేస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు సిద్ధమైంది. డివిజన్లలో ఎంతమంది నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు, వారు ఎవరెవరిని కలుస్తున్నారు, ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారా, ప్రభుత్వ వైఫల్యాలను ఏ మేరకు వివరిస్తున్నారు, గ్యారంటీ కార్డులను సైతం ప్రజలకు అందజేసి బీఆర్ఎస్ వైపుకు ఆకర్షించేలా ఎలాంటి చతురతను అవలంబిస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. సొంత పార్టీ నేతల కదలికపై అధిష్టానం నిఘా పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తురా లేదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తురా లేదా అనే పైన నువ్వు ఎదుటి వాళ్ళు ప్రచారం ఎట్లా చేస్తున్నారు, మేము ఎట్లా పోవాలని చెప్పి ఆలోచన కాదు. మీ నేతలు ప్రచారం చేస్తురా లేదా అంటే మీ నేతలు ప్రచారం చేస్తారు, వాళ్ళు ఏ వచ్చినట్టు ప్రచారం చేస్తారు. కానీ మీకు భయం పట్టుకొని మీ నేతలు ప్రచారం చేస్తున్నారు, మరి వీళ్ళు వేరేటోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని మీరైతే మీ సొంత పార్టీ నేతల మీద అయితే నిఘా పెట్టినట్టు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక ఆడ ఎట్లకైనా జూబ్లీహిల్స్లో ఇక ఎన్ని ఇబ్బంది సర్వశక్తులు వాడి ఎట్లనైనా గెలవాలి అని చెప్పి ఇక మీ నాయకులను టైట్ చేసే పని అయితే చేస్తున్నట్టు. మీరు ఎంత ఏం చేసినా ఎవరు చేసేది వాళ్ళే చేసుకుంటారు. అట్లా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ సరే మీ సొంత పార్టీ నాయకులు, ఎందుకంటే మీ అధిష్టానం చెప్పింది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక మీరే వాళ్ళ మీద ఫోకస్ పెట్టిర్రు అంటే మీరు ఏడుదాకా దిగజారి రాజకీయాలు చేస్తుర్రు అనేది అయితే అర్థమవుతుంది. మళ్ళీ ఏం చెప్తుర్రు, ఫలితానం బట్టి ఇకపై ప్రియారిటీ. ఇన్ని రోజులు కష్టపడి ఉన్న నేతలను గుర్తిర్రు. ఫస్ట్ మీ కుటుంబ సభ్యులు కాక ఎంతోమంది జెండా మోసిన కార్యకర్తను గుర్తిర్రు. ఫస్ట్ ఇప్పటి నుంచి పని చేసిన వాళ్ళని ప్రియారిటీ అనే మాటలు బంద్ చేసి గత 10 ఏళ్ళు ఉద్యమం సమయం నుంచి పనిచేసిన వాళ్ళని గుర్తించరా, ఎవరినైనా ఒక్కళ్ళైనా వాళ్ళని గుర్తించి ఫస్ట్ వాళ్ళకు ప్రియారిటీ ఇయ్యిర్రి. అట్లా ప్రియారిటీ ఇస్తే మీ నాయకత్వం అనేది స్ట్రాంగ్గా బలంగా పనిచేస్తుంది. అట్లా అయితేనే మీరు ఏదన్నా గట్టెక్కే ప్రయత్నం అయితే చేస్తారు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అయితే సొంత పార్టీ నాయకుల మీద అయితే ఇట్లా నిఘానైతే పెడుతుందట. మరి బీఆర్ఎస్ పార్టీ నేతలారా మీరే గమనించుకోర్రి. మీ పార్టీ మీరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, కానీ మీ పార్టీ మీ మీదనే నిఘా పెడుతుంది. మీరు పనిచేస్తుర్రా పనిచేస్తలేరా అయితే మీ మీద నిఘా పెడుతుంది. చూసుకోరు ఒకసారి జరా.